అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల ఆడపడుచులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళా సాధికారిత మీద ఒక ముందడుగు వేయడం జరిగింది. కలలకురెక్కలు.com అనే వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. కలలకురెక్కలు.com వెబ్సైట్లో 4 స్టెప్స్లో ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆడబిడ్డలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఆడబిడ్డలకి ఒక లోను రూపంలో గవర్నమెంట్ సెక్యూర్డ్ లోన్, గవర్నమెంట్ భరోసా ఇచ్చి లోను, ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ భరాయించేటట్టుగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆడబిడ్డ డ్రాప్ అవుట్ అవ్వకుండా తన ఇంట్రెస్ట్ని బట్టి వృత్తి విద్యా కోర్సుల్ని కానీ అభ్యసించడానికి కానీ ముందుకి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ లోను ఇందులో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ లోన్ వస్తుంది. సో ఆ లోన్ తీసుకొని తనకి ఏ స్కిల్ అయితే తను సక్సెస్ అవ్వగలదని తను నమ్ముతా ఉందో ఆ స్కిల్లో తను స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అవ్వచ్చు, లేదంటే వృత్తిపరమైన విద్యా కోర్సులు అవ్వచ్చు, తన జాబ్ వచ్చేదానికి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. అది ఒకసారి వెబ్సైట్లో కలలకురెక్కలు.com, ఇప్పుడు నేను మాట్లాడే స్క్రీన్లో మీకు ఒక సైడ్ వస్తూ ఉంది. అది కలలకురెక్కలు.comలో 4 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ మీరు ఫామ్ ఫిల్ చేయాలి. రెండో స్టెప్ మీకు గ్యారంటీడ్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. తర్వాత ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. మన గవర్నమెంట్ 2024 జూన్న తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంకుకి వెళ్ళి లోన్ పొందవచ్చు. ఇది డెఫినెట్గా మనకు ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఇందులో చాలామంది ఇంటర్మీడియట్ చదివిన ఆడబిడ్డలు డ్రాప్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంది. నేను చాలామందిని చూశాను. అలాగా వాళ్ళకి మంచి అవకాశం ఇది. దయచేసి ఆడబిడ్డలందరికీ నా విజ్ఞప్తి, మీరు వెబ్సైట్కి వెళ్ళండి, ఒకసారి అందులో డీటెయిల్స్ చూడండి. ఏదన్నా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫర్దర్గా హెల్ప్ కావాలన్నా కూడా మన తెలుగుదేశం పార్టీ టీమ్స్ ఉన్నాయి, మన వాలంటీర్స్ ఉన్నారు. మీరు లేదంటే ఆఫీస్కి రీచ్ అవుట్ అవ్వచ్చు, మేము ఫర్దర్గా హెల్ప్ చేయడం జరుగుతాం. దయచేసి ఒకసారి ఒక 2 minutes 3 minutes లేదంటే ఒక 5 minutes టైం స్పెండ్ చేయండి, దానికి స్పెండ్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేసుకోండి.